మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ గామి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదు చేసింది. మహాశివరాత్రి పర్వదినం కానుక రిలీజ్ అయిన ఈ సినిమా టెక్నికల్ బ్రిలియన్స్ అనే చెప్పాలి. విజువల్ వండర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. క్రిటిక్స్ సాధారణ ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఓవర్సీస్లో కూడా మంచి స్పందన అందుకుంది. ఈ సినిమా 7వ రోజు మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది. 8వ రోజు కలెక్షన్స్ ఎలా రానున్నాయనేది చూద్దాం. హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమాను భారీ ఖర్చుతో నిర్మించారు మేకర్స్. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్ వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మాత కార్తిక్ సవరీష్ నిర్మాణంలో నూతన దర్శకుడు విద్యాధర్ రావు కాగిత ఈ మూవీని సుమారు 24 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. గామి సినిమా 12 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణలో ఈ సినిమా 600 స్క్రీన్స్, ఇతర రాష్ట్రాల్లో 150 స్క్రీన్స్, ఓవర్సీస్లో 200 చోట్ల గ్రాండ్గా రిలీజ్ అయింది. ఓ ఎమోషనల్ పాయింట్తో థ్రిల్లింగ్ గురి చేసే అంశంతో రూపొందించిన అడ్వెంచరస్ మూవీ రిలీజ్కి ముందు భారీ బజ్ క్రియేట్ చేసింది. తొలి రోజు మెరుగైన ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తొలి రోజు 85% ఆక్యుపెన్సీ నమోదు చేసి విశ్వ కెరీర్లోనే ఒక మంచి వసూళ్లు తీసుకువచ్చింది. తొలి రోజు సినిమా 9 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. రెండో రోజు 6 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది. మూడో రోజు వీకెండ్ కావడం 6.5 కోట్లు, 4వ రోజు 3 కోట్ల రూపాయలు, 5వ రోజు 2.5 కోట్ల రూపాయలు, 6వ రోజు 1,70,00,000, 7వ రోజు 1,50,00,000 వరకు వసూళ్లు తీసుకువచ్చింది. ఇక 8వ రోజు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ ప్రకారం 1,25,00,000 నుంచి 1,35,00,000 మధ్య వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవర్సీస్లో మంచి వసూళ్లు తీసుకువస్తోంది. 500,000 మార్కును ఇప్పటికే ఈ సినిమా దాటినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే కొన్ని చోట్ల లాభాల్లోకి వచ్చింది. నైజాం ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ మార్క్ కొట్టి లాభాలను కూడా తీసుకువచ్చింది. ఓవర్సీస్లో 500,000 మార్కును దాటి విశ్వక్సేన్ కెరీర్లోనే ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. మొత్తానికి మరో 2-3 రోజుల్లో అన్ని చోట్ల లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఈ సినిమా గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఈ వారం కూడా పెద్ద సినిమాలు రిలీజ్ ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఆక్యుపెన్సీ 32% వరకు కనిపిస్తోంది. మరో 10 రోజుల వరకు ఈ సినిమా గురించి తిరగలేదంటున్నారు అనలిస్టులు.